సింధూరాని పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్ళికొడుకు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు నడుస్తూ ఉండగా తన షూకయితే బురద అంటుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు అయితే, "ఏంటి ఈ బురద అంటింది? ఇప్పుడు నా కాస్ట్‌లీ షూ పోతాయి కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే, "సార్ నేను బాగు చేస్తాను కదా!" అని చెప్పేసి అయితే తనని తీసుకొని తనని తుడుస్తూ ఉంటాడు. అది చూసిన సింధూర అయితే, "ఏంటి చంటి ఇలా చేస్తున్నాడు?" అని చెప్పేసి అయితే మేడ మీద నుండి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు చంటి ఇలా తుడుస్తున్నాడు? ఎవరో షూని ఈ చంటి తుడడం ఏంటి? అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరికి సింధూరాన్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చొనిబెడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు అయితే, "ఏంటి పెళ్ళికూతురు ఇంత సింపుల్‌గా ఉంది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "పెళ్ళికూతురు వితంతువు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు అయితే, "అవునా! వితంతువా? నాకు ఈ విషయం ముందెందుకు చెప్పలేదు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చెంచులమ్మ అయితే, "ఈ విషయాలు అన్నీ ముందే తెలుసుకొని ఇక్కడికి రావాలి కదా! సెకండ్ హ్యాండ్‌లు అని చెప్పి ఇప్పుడు అవమానిస్తున్నారు ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు అయితే, "ఏంటి ఇప్పుడు నేను అవమానిస్తే ఏమైనా సెకండ్ హ్యాండ్‌లు కాస్త ఫస్ట్ హ్యాండ్‌లు అయిపోతుందా ఏంటి?" అని చెప్పేసి అయితే పెళ్ళికొడుకు సింధూరాన్ని అవమానిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చెంచులమ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా అయితే పెళ్ళికొడుకుని చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.